మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బోడా జనార్దన్ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడా జనార్దన్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి బోడా జనార్దన్ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైందని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ. శివ, మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బోడా జనార్దన్ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం అయితే ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కూడా కలవడం జరిగింది. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని కూడా పేర్కొన్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. దాంతో పాటుగా బోడా జనార్దన్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ బోడా జనార్దన్ అటు టీఆర్ఎస్ లో చేరబోతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆ పార్టీ బలం చేకూరుతున్నదని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిగా అటు పలు పార్టీల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు పార్టీ ప్రకటన కంటే ముందు కూడా రాథోడ్ బాపు అటు ఏదైతే టీఆర్ఎస్ లో చేరినటువంటి విషయం మనకు తెలిసిందో ఆనాడు జాగృతిగా ఉన్నప్పుడు పార్టీ ప్రకటన చేసిన తర్వాత మొదటి జాయినింగ్ మాత్రం అటు బోడా జనార్దన్ అని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. అటు ఏదైతే బోడా జనార్దన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన 4 సార్లు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఆయన వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే. అయితే ఆయన చెన్నూరు నియోజకవర్గం నుంచి మరోసారి అభ్యర్థిగా నిలబడాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయన కల్వకుంట్ల కవిత దగ్గర అయితే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దగ్గర కూడా చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి ఏదైతే కోదాటి దేవాకి పైన తొలిసారి ఎమ్మెల్యేగా బోడా జనార్దన్ గెలిచినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ పైన కూడా గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆయన చెన్నూరు నుంచే 4 సార్ల పాటు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీకి కొంత బలం చేకూరినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కూడా భారీ కార్యాచరణతో ముందుకు రాబోతున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బోడా జనార్దన్ చేరిక ఖాయమైనటువంటి నేపథ్యంలో ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎంతవరకు టీఆర్ఎస్ కు బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉందనుకోవాలి? ఒక సీనియర్ నేత, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కవిత పక్కన ఉండడం వల్ల అడ్వాంటేజ్ అనుకోవాలా, లేదంటే ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో అంత క్రియాశీలకంగా లేనటువంటి నేపథ్యంలో ఇదే రకంగా చూసుకోవచ్చు అంటారు వంశీ? శివ, మనం చూస్తా ఉన్నాం ఏదైతే పార్టీ ప్రకటన కంటే ముందు కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ ప్రకటన చేసిన తర్వాత చాలా సర్ప్రైజులు ఉంటాయి, వివిధ సీనియర్ నాయకులు కూడా తమ పార్టీలో చేరుతారంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, మేము కొంతమందిని రిజెక్ట్ చేశాము, సమయానుసందర్భంగా తాము పెట్టబోయేటువంటి పార్టీలో జాయిన్ చేసుకుంటామని కూడా గతంలో పార్టీ ప్రకటన కంటే ముందు కూడా అటు ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత ఒక్కొక్కరిగా ఏదైతే ఈరోజు బోడా జనార్దన్ జాయిన్ అయినటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో మరికొన్ని
జాయినింగ్స్ కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు ఏదైతే తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా బోడా జనార్దన్ కూడా మాట్లాడుతూ ఏదైతే త్వరలోనే తాము టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా టిఆర్ఎస్ పార్టీకి ఏర్పాటయ్యేటటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బలోపేతం చేయడానికి కూడా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ఏదైతే పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు బోడా జనార్దన్ వల్ల కొంత టిఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనుల ప్రాంతంలో కూడా చాలా క్రియాశీలకంగా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఫర్దర్ గా మరికొన్ని రోజుల్లో మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరుతారనేది కూడా ప్రచారం జోరుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాయినింగ్స్ ఉండబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది శివ. ఇక టిఆర్ఎస్ లో ప్రస్తుత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్తులే తాజా టిఆర్ఎస్ టార్గెట్ అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి అసంతృప్తుల్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారనుకోవచ్చా కవిత? ప్రజెంట్ మనము చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గతంలోనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా అసంతృప్తి వర్గాలు ఉన్నాయి. కొంతమంది తమను సంప్రదించడం జరిగింది. వారందరినీ కూడా తాను పెట్టబోయేటువంటి పార్టీలో తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే సెలెక్టెడ్ గా పర్సన్స్ ఉన్నారో కొంతమంది వారిని మాత్రమే తీసుకుంటాం, కొంతమందిని రిజెక్ట్ చేశామంటూ కూడా గతంలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు అనేది కూడా కొంత ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం పైన కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి టిఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చేరతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది శివ. దీనికి సంబంధించి కూడా గతంలో అటు మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేసినా కూడా ప్రజెంట్ కేసీఆర్ యాక్టివేట్ అయినటువంటి నేపథ్యంలో మరి ఆ పార్టీలోకి వెళ్ళి ఎవరైనా టిఆర్ఎస్ పార్టీలకు వస్తారా రారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.